ఈ మామిడి తోట ప్రకృతి వ్యవసాయ విధానము, గోవు ఆధారిత వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి ఈ మామిడి తోట యజమాని జానకమ్మ కొండారెడ్డి గారు, కంబాలాపురం గ్రామము, శ్రీరంగాపురం మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ. వీళ్ళు పూర్తి స్థాయిలో, గరిష్ట స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానము, గోవు ఆధారిత విధానంలో ఈ మామిడి తోటలు పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్, అంటే వేరే దేశాలు, విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాకాలము ఈ ఈ తోటలో, మామిడి తోటలో నవధాన్యాలు, జీలుగా, పెసర, పిల్లి పెసర, అలసంద, బొబ్బర్లు, పెబ్బర్లు, నువ్వులు, శనగలు, ఉలువలు, ఇలా రకరకాల నవధాన్యాలతో పాటు జీలుగా ఇవన్నీ చల్లి ఎకరాకు ఒక 14 కేజీలు చల్లి 45 రోజుల పూత తర్వాత ఇవన్నీ రోటవేటర్ కొట్టడం జరిగింది. గరిష్ట స్థాయిలో వీళ్ళు వానాకాలము జూన్ జూలై మాసంలో కూడా ఈ చెట్లకు వేప నూనెలు, కానుగ నూనెలు, ఇవన్నీ మజ్జిగ ఇవన్నీ కొట్టడం జరుగుతుంది. తర్వాత చెట్లకు పెయింట్ వేయడం కూడా జరిగింది, ఈ సున్నము, మైలుతొత్తు. తర్వాత ఈ చెట్లకు చెదలు రాకుండా వీళ్ళు కానుగ నూనె కూడా 1 లీటర్ నీళ్లకు 2 ml కానుగ నూనె నీళ్ళల్లో కలిపి స్ప్రే కొడుతుంటారు. తర్వాత ఈ సంవత్సరం కూడా ఈ పూతలు కూడా ప్రారంభమైనాయి. ఈ పూతలు రావడానికి కూడా వీళ్ళు ఇంగువ, మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్ళు ఇవన్నీ, అంటే పాల ఇంగువ కలుపుతారు, దానికి తోడు చెట్టు కళ్ళు కూడా కలుపుతారు. ఈ పూతలు ప్రారంభమైనాయి, పూతల పిందెలు కూడా అవుతున్నాయి. వీళ్ళు గరిష్ట స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి విధానము పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. గో ఆధారిత వ్యవసాయము, నాటావులు, దేశవాళీ నాటావుల నుంచి వచ్చే ఆవు ఉత్పత్తులు, ఆవు మజ్జిగ, తర్వాత పాల ఇంగువ, కొబ్బరి బొండం నీళ్ళు ఉపయోగించిండ్రు. ఈ పూతలు ప్రారంభమైన పూత పిందగా మారడం కూడా జరుగుతున్నది. ఇక్కడ పనిచేసే ఇతను పరుష ఒక సైనికునిలాగా పనిచేస్తాడు. ఆయన మాటలోనే చెప్పు బాబు, ఏమేమి స్ప్రే చేస్తుండ్రు? ఇక్కడ చూసుకుంటే మేము పెరుగు, కొబ్బరి నీళ్ళు, కళ్ళు అవి వాడి స్ప్రే చేసిన జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ మేము కొట్టాము, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ కొడతాం మేము. ఇది దరిదాపు ఎన్ని రోజులు పడుతుంది ఇవి పూత, అంటే ఇవన్నీ పిందె మారనికే? మీరు ఇప్పుడు ఈ మామిడికాయలు మీరు ఎప్పుడు తెంపుతారు, ఏ మాసంలో తెంపుతారు? ఇంకా మాసం అంటే అది కొద్దిగా నాకు 3 నెలలు పడుతుంది, ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఓకే. ఇంకా బయట ఎక్స్పోర్ట్ కాబట్టి మాకు ఎక్స్పోర్ట్కి ఇస్తున్నారు, మాకు డైరెక్ట్ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి. ఎక్స్పోర్ట్కి ఇస్తున్నారు. కొంతమంది ఇంకా తెలిసిన వాళ్ళు 5 కిలోస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి కార్లో వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్తారు. నేను గ్రూప్ ఉంది నాతోటి, గ్రూప్లో పెట్టేస్తే వచ్చేస్తారు. హైదరాబాద్ నుంచి, వేరే వేరే ఊరు నుంచి వస్తారు. ఓకే. ఇది ఏ రకం ఉన్నాయి? ఎక్కువ బంగినపల్లి ఉందా, ఇంకేమన్నా రకం ఉంది? కొన్ని రసాలు ఉన్నాయి, హిమాయతులు ఉన్నాయి. సో ఎండాకాలం మీరు వీలైనంత ఎగుమతి, ఎక్స్పోర్ట్కి ఇస్తారు. ఇక్కడ తోట దగ్గరకు వచ్చి ఇది కూడా తీసుకెళ్తుంటారు. దరిదాపు కేజీ బంగినపల్లి మామిడి పండ్లు ఎట్లా ఇస్తారు బాబు మీరు ఇక్కడ లోకల్లో? లోకల్ అంటే ఎవరికైనా ఒకటే రేటు, మాకు మేము 100కి అమ్ముతాము. ఓకే 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 100కి అట్లా అమ్మేస్తాము. ఓకే ఓకే. మీరు ఇవన్నీ తోటకు ఈ మజ్జిగ, ఇంగువ, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ నీళ్లు కలిపి, చెట్టు కళ్ళు కలిపి ఎట్లా మనుషుల ద్వారా స్ప్రే చేస్తారా? ట్రాక్టర్ కొట్టేస్తాం. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకొని సింపుల్గా కొట్టుకుంటూ వస్తాం, చెట్టుకి దెబ్బ తాకకుండా. పంట మీద మీరు ఎన్నిసార్లు, అంటే నీళ్లు ఎంతసేపు కడతారు, ఎలా కడతారు మీరు? మేము నీళ్ళు అంటే మేము మొదటికి చెట్టుకు ఇట్లా ఈ సాలు చూసుకుంటారు కదా మీరు, ఈ సాలకి వెళ్ళి మేము అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం. ఈ చెట్లకి వెళ్ళి కూడా ఇచ్చేస్తాం మేము. ఇట్లా ఇస్తాం, ఒక సైడ్లో పొట్టి దాంతో చేసేస్తాం. అంటే అక్కడ ఉలువలు అవన్నీ వేస్తాం కాబట్టి ఆ భూమి కూడా తడుపుతాం కంపల్సరీ మేము. ఓకే ఓకే. సో దరిదాపు ఏప్రిల్, మే వరకు మీరు ఈ మామిడి పండ్లు ఇస్తుంటారు మీరు? ధన్యవాద్ పర్ష. ఇక్కడ ఈ మామిడి తోటలో గరిష్టంగా వీళ్ళు ఎగుమతి కూడా ఇస్తారు. ఇక్కడ స్థానికంగా కూడా ఇచ్చి తోట దగ్గర కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా పూర్తి స్థాయి నాణ్యతలో పండిస్తారు ఈ పంట. ధన్యవాద్ పర్ష. జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. తర్వాత ఇదే యూట్యూబ్ ఛానల్కి ఇంకో పేరు న్యాచురల్ ఫార్మింగ్ బై KVR. జై జవాన్ జై కిసాన్.
జై గోమాత, జై బసవన్న. ధన్యవాద్.